ఈ ఇద్దరు కారణము రెండు రాష్ట్రాలు నాశనం కావడానికి. ఆ కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొడుతూనే ఉన్నాడు. కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది, డమా 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 కొట్టేది, వెళ్ళిపోయేది. మళ్ళా ఈయన డబ్బా లేదు, సబ్సిడీ లేదు, ఏం లేదు. ఆడికో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడని అంటున్నారు. మరి బెంగళూరులో కూడా ఉన్నాడో లేదో తెలియదు. నాశనం అయిపోయి ఊరికి అప్పుడప్పుడు కనపడేది, పోయేది. ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు. ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది. మరి నాకు అనిపిస్తుంది, మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు. హ్యాండ్స్ అప్ అయిపోయింది ఆ స్టేట్ కథ. ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాకం వల్ల. ఇంకా భలే మళ్ళా ఏమన్నావు, ఏదైనా మాట్లాడితే కోపం. మళ్ళా అవినీతి చేశారు, అనేక రకాలుగా దోపిడీ జరిగింది, ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది. అట పోలవరం చేయలేకపోతుంది, ఇటు ఏది కూడా మన గుండ్రేవులా చేయకపోతుంది, ఏది కూడా చేయలేకపోతుంది. లాస్ట్ అలగనూరు కట్ట తెగిపోతే దానికి రిపేర్ చేయకపోయాయన జగన్. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నాశనం చేసిపోయి ఈ ఇద్దరు, నాకు తెలిసి ఈ ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని, కానీ ఈ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు. రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు.